నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 23 మే 2025 శుక్రవారం ఉదయం ఈరోజు విడేస్తున్నాను. నేను మళ్ళీ మండే రోజు ఢిల్లీ వెళ్తా సార్. మండే రోజు నైట్ వెళ్తా. మళ్ళీ మండే రోజు వెళ్తే మళ్ళీ వెంటనే రిటర్న్ అవుతా ఆగా, ఎందుకంటే ఇంటికాడ పని ఉంది వేరేది. సో దానివల్ల చాలామంది ఢిల్లీ నుంచి కాల్స్ చేస్తారు, అన్న మేము రిటర్న్ వచ్చేటోళ్ళు ఉన్నాం, ఎవరన్నా ఏమైనా బండ్లు ఉన్నాయని. ఇప్పుడైతే వెహికల్స్ ఏం లేవు సార్, ఏదైనా ఉంటే నేను మీకు అప్డేట్ ఇస్తాను. అయితే మనకు ఒక వ్యక్తి పని కోసం కుదుర్చుకొని మన దగ్గరికి వచ్చిన తర్వాత అతను ఖాళీ ఉన్నప్పుడు అతన్ని మా దగ్గరికి పనికి రాని ఎవరు వీరు. ఒకవేళ ఆ పనిని మనం పెట్టుకొని అతన్ని ప్రయోజకుని చేసిన తర్వాత అన్ని రోజులు అతడు వాళ్ళ చుట్టూ తిరిగి ఏమైనా పని ఉంటే చెప్పమంటే చెప్పనోడు కూడా ఆయన మన దగ్గర పని కుదుర్చుకొని కొన్ని రోజులు చేయంగానే మన దగ్గరికి వెళ్ళి లాక్కుంటారు. అదే నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆ వ్యక్తి మీకు అంత దగ్గరోడైనప్పుడు మరి మీరే పని ఎందుకు చేయలే? ఎందుకంటే ఆ పని వాడు పని చేయడానికి వాని మీద మీకు నమ్మకం లేదు కాబట్టి పని చేయలేదు. అదే వ్యక్తి మా దగ్గరికి వచ్చి మంచిగా పని చేస్తుండు, 4 రూపాయలు సంపాదించుకుంటుండు, వాడు తినే అన్నంలా ఈరోజు మీరు మట్టి కొట్టడానికి మళ్ళీ ఆయనకి ఫోన్లు చేసి అరే నేను ఆయన కంటే ఎక్కువ జీతం ఇస్తాను ఆఖరికి రాని వెళ్తారు. మాకేమో నష్టం లేదు, మాకు అంతకు మించి పనులు దొరుకుతారు, నేను తయారు కూడా చేస్తా పనులు. కానీ ఈ వ్యక్తి సరే పాపం మరి అన్న మనల్ని ఆదరించి మనకు ఎవడు పని చేయకుండా పిలిచి పని ఇచ్చిండు. మనం ఇప్పుడు సడన్గా అన్న దగ్గరికి వెళ్ళిపోతే రేపు ఆయన దగ్గరికి అయినాక వాడు 4 రోజులు వాడుకొని వద్దంటే మళ్ళీ మన పరిస్థితి ఏందనే భయం ఉండేది ఈ వ్యక్తులకు. అవతలోడు అన్న జీతం ఎక్కువ ఇస్తాడట అని మళ్ళీ నాకే అది చెప్తాడు. అంతకుముందు ఖాళీ తిరిగినప్పుడు వాడు 10 రూపాయలు కూడా ఇవ్వలే. ఈరోజు నువ్వు కొంచెం పని కాగానే నా దగ్గరికి రా, నీకు అయినా కంటే ఎక్కువ జీతం ఇస్తానగానే పోతుంది. మన సమాజంలో ఎట్లుంటుందంటే వాడన్నా కష్టపడి పని చేసుకునేటోనికి పని లేకుండా చేస్తాం. ఈ పోరాడు ఇన్ని రోజులు ఆవార తిరిగి నిన్నోడు పట్టించుకోలే. ఇప్పుడు కొంచెం పని చేయంగానే అవో నీ లెవెల్కు నువ్వు వాళ్ళ దగ్గర జీతం ఉంటావా, నీకేం తక్కువ అయింది, అవసరమైతే ఎకరం అమ్మి పారి మనం బతకలేమా, దందా చేసుకుందాం, అది కాకపోతే ఇంకోటి జీతం ఉండడం అవసరం, ఒక కార్లు దుడుచుడైంది అనే మాటలు వస్తాయి. అదే వ్యక్తి పని కోసం వాళ్ళ చుట్టూ కొన్నేళ్ళు తిరిగినా సరేరా మరి మనం ఇన్నిసార్లు అడుగుతున్నావు కదా, మరి పలానా వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను మళ్ళీ పెడతాను, వాడు పట్టించుకో వదిలేసిరు రోడ్డు మీద. ఈరోజు పని చేసి ప్రయోజకుడు కాగానే 4 రోజులు కష్టపడి పని చేసి 4 రూపాయలు సంపాదించుకొని పెళ్ళం పొరాలతో మంచిగా బతకంగానే అందరి కళ్ళల్లో అప్పుడు ఇటు సెటిల్ అయ్యేటట్టు ఉన్నారా, ఇన్నెక్కడి నుంచి ఎట్లనే వేసి మనం ఆడ నుంచి లాక్కోవాలి. మనం పని చెప్పదామని పిలిచి 4 రోజులు మన చుట్టూ తిప్పుకొని ఆయనతో మళ్ళీ ఆడ పని పోగొట్టాలి, ఈడ కూడా పని లేకుండా వేయాలనే ఆలోచనతో ఉంటుంది జనం. ఇప్పుడు అదే జరిగింది. ఎందుకంటే అంతకుముందేమో ఖాళీగా తిరుగుతుండే వాడు పట్టించుకోకపో, ఏం జీరో నాలెడ్జ్ -0 నుంచి వచ్చిన వ్యక్తిని మనం సరే మరి రా తమ్మి మన దగ్గర పని చేయి, మెల్లమెల్లగా అన్నీ నేర్చుకొని మనం అన్నీ నేర్పి కొంచెం పని మీదకి తీసుకురాగానే ఓ సంవత్సరంన్నర మన దగ్గర వేయగానే వేరేటోళ్ళు అందరు కలిసి చల్ నీకు అంతకంటే ఎక్కువ జీతం వస్తుంది, నువ్వు ఆడ ఎందుకు ఎత్తున్నావురా మన దగ్గర అంటే ఆయన ఆడికి అయినాక అది 4 రోజులు 5 రోజులు కథ వాళ్ళు కూడా వద్దాను. ఈడిది వాయ ఆడిది వాయ, ఉన్నది వాయ ఉంచుకున్నది వాయ, రెండు జాగాల్లో ఏడు కాకుండా అట్లుంటుంది జనరేషన్. అందుకే మనల్ని ఎవడన్నా నమ్మి మనకి ఏదైనా బాధ్యత అప్ప చెప్తే మనల్ని పిలిచి అవకాశం ఇచ్చిన అవకాశాన్ని మనం మిస్ చేసుకోవద్దు. సరే మన ఇచ్చి మనం పోలేదుగా, మనం చాలా రోజుల నుంచి చాలా జాగాలో వెతికినాం, మనకేం టాలెంట్ లేదు, అయినా ఒక వ్యక్తి నీ టాలెంట్ని చూసి కాదు నేను చూసి దబ్బా నువ్వు రేపు ఫ్యూచర్లో మంచి పని అవుతావని నేను పెట్టుకుంటే నువ్వు ఆడ కూడా సరిగా ఉండకపోతే మళ్ళీ కూడా విలువగానే ఆయన దగ్గరికి పోతే ఆడ 4 రోజులు వాడుకొని మళ్ళీ వదిలేసాను, నీకే పని రాదు, నువ్వు నేను ఆడేట పెట్టుకున్నాను అనే తిట్టాం. మళ్ళీ నేను ఆడ ఎక్కడ పెట్టుకున్నాడు నీకేం పనే రాదు అని తిట్టే అంతే, నేను ఆడికెళ్ళి వెళ్ళదంగి గట్లుంటుంది వ్యవస్థ. అందుకే మనల్ని ఎవడన్నా బ్లైండ్గా నమ్మితే అని మోసం చేయదు. ఇప్పుడు ఏమైంది, ఇది పోయింది అది పోయింది, ఇప్పుడు ఎక్కడ కాకుండా పనం ఏమన్నా. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.